గిరిజన సహకార సంస్థ అభివృద్ధి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కొట్నాక్ తిరుపతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని గిరిజన సహకార సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం డిఆర్సీ గోదాం, అలాగే గ్యాస్ గోదాం, ఎంఎల్ఎస్ గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గిరిజన ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనులు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేషన్ బలోపేతానికి నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి అందించినట్లు ఆయన వివరించారు. గిరిజనుల సంక్షేమం కొరకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చొరవతో మహదేవ్పూర్ జీసీసీకి పక్కా భవనం, ప్రహారీ గోడ, పెట్రోల్ పంపు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. మహదేవ్పూర్లోని జీసీసీ కార్యాలయం, గోదాంలు, పెట్రోల్ పంపు ఒకే చోట ఉండే విధంగా చూస్తామన్నారు. ఈ సమావేశంలో గిరిజన సహకార సంస్థ డైరెక్టర్ కల్నేని రాములు, టి సమ్మన్న, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున దీని ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ అంటే జీసీసీ అప్పుడు, బట్ ఏంటిదంటే రాను రాను దీంట్లో చాలా మార్పులు వచ్చినాయి, బలహీనపడ్డది. ఇప్పుడు మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి మేము గతంలో దాదాపుగా దీనికి రెనోవేషన్ స్ట్రెంథెన్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి, లేకుంటే బిల్డింగ్స్, సొంత బిల్డింగ్స్ లేవు, అన్ని భవనాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా మేము 80 కోట్ల రూపాయల అవసరం ఉన్నదనే ఒక నివేదికను కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ కార్పొరేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఇది ఉన్నారు. ఈరోజు ఇక్కడ మేమేం చేస్తే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమేమి మహదేవ్పూర్లో కొన్ని చూసినాం. ఇక్కడ గోడౌన్స్ ఇవేవి ఉన్నాయి, బట్ ఏంటిదంటే వర్షం వస్తే వాటర్ లోపల పోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు నేను